ఇది అంతా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లేకుండా ఏ విధమైన అవగాహన లేకుండా ఇల్లాజికల్గా పరిపాలనకు ఇచ్చిన ఫలితం. ఈరోజు రేషన్ షాపులు ఓపెన్ చేసి వెళ్తున్నాము. రాబో కొద్ది కాలంలోనే ఇంతకుముందు ఏ విధంగా ఇతర నిత్యావసర సరుకులు ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నామో ఆ విధంగా రేషన్ షాపుల ద్వారా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి కుదేలు చేసినాడు. మొన్ననే శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీరు ఒక చిన్న పాయింట్ గమనిస్తే ఒక్క విశాఖపట్నంలోనే 19,400 చిలుకు కోట్ల ఆస్తులని కుదవబట్టడం జరిగింది. దాంట్లో రైతు బజార్లు, పోలీస్ క్వార్టర్సు, జెడ్పీ భూములు, సెరికల్చర్ భూములు, వెటనరీ భూములు దాదాపు దగ్గర 19,000 చిల్లర అంటే 20,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రజల ఆస్తుల్ని కుదవపెట్టి ఆ యొక్క డబ్బుతోనూ డైవర్ట్ చేసి గందరగోళం చేశారు. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ బ్యాంకుల ఆధీనంలో ఉన్నాయి. దాని మీద దాదాపు లోపల మాట్లాడుకునే మాట ఏంటంటే 40,000 కోట్ల ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసినారు. అందుకే ఆయన వైజాగ్ని నేను క్యాపిటల్ చేస్తానంటూ ఆయన కబ్జా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొద్దునూకులు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పేసి ప్రభుత్వ ధనంతో రిషికొండ దగ్గర 500 కోట్ల పైచిలకు ప్యాలెస్ కట్టుకొని నేనే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి నీ రాజులాగా చలామణి పోతానని చెప్పి రాజరిక వ్యవస్థ పోయి చాలా రోజులైంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒంట్లో రాజరిక వ్యవస్థ పోయిందని ఆయనకు ఆలోచన లేదు. ఇంతకంటే అధ్వాన్నమైన మనిషిని రాష్ట్రం మళ్ళా చూడదు. ఎంతో కొంతమంది ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తుంటే రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని కుదేలు చేసినారు. దీన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమల నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడేదో గొడవలు జరిగిపోతున్నాయి, ఇక్కడేదో అశాంతి ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం పోయి జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసినాడు. ఇది కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక అశాంతి ఉందని చెప్పి బయట నుంచి పెట్టుబడులు పెట్టుకున్న వ్యక్తులకు ఒక అపోహ క్రియేట్ చేయడానికి ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న చూపు చూపించడానికి పోయి ధర్నాలు చేస్తున్నాడు ఈయన. ప్రజలు గమనించండి, ఈ మనిషి ప్రజాసేవకు పనికిరాడు, ప్రజలకు పనికిరాడు. ఈయన ఈరోజు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పాడు లేపే విధంగా ఢిల్లీ దగ్గర పోయి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రపంచ దేశాలందరినీ మన వైపు చూసి చిన్న చూపు చూసే విధంగా ధర్నాలు చేసి మన ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. మీరందరూ గమనించాలా. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము పేద ప్రజలకు అనుకువగా వాళ్లకు భరోసాగా నడుస్తుంది. అంతకుముందు 14 నుంచి 19 వరకు ఏ విధంగా రేషన్ షాపులలో వచ్చేటో ఆ విధంగా ప్రయత్నం చేసి మళ్ళా ఆర్థిక వనరులకు సమకూర్చుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వాళ్ళకు ఉన్న బేసిక్ హక్కులను తీర్చే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. కడప నియోజకవర్గంలో కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా మా నాయకుడు అడుగుజాడల్లో ఫాలో అయ్యి పేద బలుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ముందుకు పోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.